Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి, ఇంటర్నల్ స్లైడింగ్కి ఉండే ఛార్జెస్ ఏంటి, అసలు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ప్రాసెస్ ఏంటి, ఎలా అప్రోచ్ అయ్యే ప్రాసెస్ ఏంటి, అండ్ ఎంతవరకు మనం హోప్స్ పెట్టుకోవచ్చు ఇంటర్నల్ స్లైడింగ్ మీద అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. అండ్ ముఖ్యంగా మీకు ప్లేస్మెంట్స్ కీ రోల్ ప్లే చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాం, ప్లేలిస్ట్ ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అవి మీకు ప్లేస్మెంట్స్కి, మీ జాబ్ ఆపర్చునిటీస్కి చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో టాపిక్లోకి వెళ్తే ఇంటర్నల్ స్లైడింగ్. సో అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కాలేజ్ అలౌట్ అయింది, మనం ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిఎస్సి వచ్చింది లేదా సిఎస్ఎం వచ్చింది అనుకోండి, మనం సిఎస్సికి వెళ్ళాలి అనుకుంటున్నాం. సో సిఎస్సిలో ఏదైనా ఖాళీలు ఉన్నాయనుకోండి, మనం షిఫ్ట్ అవ్వడాన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. లేదు అంటే మనకి సిఎస్ఎం వచ్చింది, సిఎస్సి ఇంకొక అతనికి వచ్చింది, ఆ అతనికి సిఎస్ఎం కావాలి. సో మనకు వచ్చిన సిఎస్ఎం అతనికి ఇచ్చి అతనికి వచ్చిన సిఎస్సిని మనం కూడా తీసుకోవచ్చు. ఇలా కూడా ఇంటర్నల్ స్లైడ్ చేసుకోవచ్చు. సో అసలు ఇంటర్నల్ స్లైడింగ్కి అయ్యే ఛార్జెస్ కోసం మాట్లాడితే అఫీషియల్గా అయితే ఎటువంటి ఛార్జెస్ లేవు, కానీ కాలేజెస్ ఏంటంటే అన్అఫీషియల్గా ఛార్జెస్ చేస్తాయి. సో దానికి కాలేజ్ డిపెండ్ అవుతూ కొన్ని నామినల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో మీరు ఆ డీటెయిల్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి వెళ్తే కనుక వాళ్ళు ఫామ్స్ ఇస్తారు. సో ఫస్ట్ అసలు ఏమైనా వేకెంట్ ఉందా లేదా, అలాంటి ఇంట్రెస్ట్ ఉందా ఏంటని ఎంక్వైరీలో ఉంటే, ఒకవేళ అవతల నుంచి మనకు కనుక పాజిటివ్ రెస్పాన్స్ వస్తాయి, అంటే ఐదర్ వేకెన్సీస్ ఉన్నా లేకపోతే అవతల మనతో పాటు మ్యూచువల్గా ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఫామ్స్ ఇస్తారు, మన ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ నామినల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కాలేజ్ డిసైడ్ చేస్తుంది, డిపెండ్స్ అపాన్ ది కాలేజ్. సో ఎంతవరకు మనం హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటే, వేకెన్సీస్ అయితే టాప్ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. కొంతవరకు నామినల్ కాలేజ్, కొంచెం బెస్ట్ కాలేజ్లో అయితే మాత్రము మనకి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా చాలా తక్కువ ఛాన్స్. ఎంత మంచి కాలేజ్ అయితే అన్ని వేకెన్సీస్ ఉండవు, ఇంటర్నల్ స్లైడింగ్ కుదరదు. సో మన అదృష్టం బాగుండి అవతల వ్యక్తి మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనుకోండి, అప్పుడు అదృష్టం బాగుంటుంది. అది కూడా ఏంటంటే ఫస్ట్ మాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, సో ఎవరైనా ఉంటే అన్నది ఫస్ట్ అయితే మీ డీటెయిల్స్ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఇవ్వాలి ఫస్ట్. ఆ తర్వాత అట్లాంటి అప్రోచ్ వస్తే కనుక వాళ్ళు మీకు ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా దానికి అన్అఫీషియల్గా నామినల్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా వేయడం జరుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు మీరు రిపోర్టింగ్ టైంలో మీకు ఎగ్జామ్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, బిల్డింగ్ ఫీజు అని ఇలాంటి ఛార్జెస్ చేస్తున్నారు కదా అన్అఫీషియల్గా, అలాంటి ఛార్జెసే వేయడం అయితే జరుగుతుంది. సో మనం ఏంటంటే మరీ టాప్ కాలేజ్లో మాత్రం స్లైడింగ్ ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఒక యావరేజ్ కాలేజ్లో అలాంటి కాలేజ్లో అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంతమంది తెలియక ఏంటంటే ఫస్ట్ అయితే టాప్ కాలేజ్కి వెళ్ళిపోదాం, ఏదో విధంగా తర్వాత మనం బ్రాంచ్ మార్చుకోవచ్చు అనుకుంటున్నారు. అలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోయి త్రిబుల్ తీసేసుకుని వెళ్ళిపోయి నేను ఆతో సిఎస్సికి షిఫ్ట్ అయిపోతా అంటే అట్లాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, అది చాలా కష్టం. సో ఒక నామినల్ కాలేజ్లోనో ఒక కొంత అబవ్ యావరేజ్ కాలేజ్ కుదురుతుంది, కానీ టాప్ కాలేజ్ అయితే కుదరదు స్టూడెంట్స్. ఇది ఇంటర్నల్ స్లైడింగ్ ఫీజ్ అండ్ ప్రాసెస్ సంబంధించి. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించి. సో ఖచ్చితంగా మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ బీటెక్లో ముఖ్యంగా మీకు మిడ్ ఎగ్జామ్స్ సంబంధించి, సెమిస్టర్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్ నుంచి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.